ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభం కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చేసే ప్రతి పని అందమైనది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 14, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, ఆదివారం. తిథి దశమి. రాత్రి 8:34 వరకు. నక్షత్రం హస్త. ఉదయం 10:59 వరకు. వర్ధ్యం రాత్రి 7:37 నుండి రాత్రి 9:21 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:53 నుండి 4:37 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:59 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 5:22 ఈరోజు విశేషం మార్గశిర బహుళ దశమి. మార్గశిర బహుళ దశమి అనేది పవిత్రమైన మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే 10వ రోజు. ఈ తిథికి ఉన్న ప్రాముఖ్యత ప్రధానంగా శ్రీ మహావిష్ణువు ఆరాధనతో పాటు పితృదేవతలకు సంబంధించిన కర్మల నుండి వస్తుంది. దశమి తిథి అనేది విష్ణువుకు ప్రీతికరమైనదిగా భావిస్తారు. మార్గశిర మాసం మొత్తం విష్ణుమూర్తి ఆరాధనకు అంకితం చేయబడినందున ఈ రోజున చేసే పూజలు విశేష ఫలితాన్నిస్తాయి. ధనుర్మాసం కొనసాగుతున్నందున బహుళ దశమి రోజున కూడా విష్ణుమూర్తి ఆరాధన ప్రధానంగా ఉంటుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును మరియు శ్రీకృష్ణుడిని పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. భక్తులు ఉదయాన్నే స్నానమాచరించి విష్ణు ఆలయాలను దర్శించి గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలను పఠిస్తారు. ఇది దైవ సాన్నిధ్యాన్ని పెంచుతుంది. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తులసి మొక్కను పూజించటం, తులసి ఆకులతో స్వామిని అర్చించటం వలన సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మార్గశిర బహుళ దశమి పితృకర్మలు నిర్వహించటానికి కూడా ఒక ముఖ్యమైన రోజు. తమ పూర్వీకులు దశమి తిథి నాడు మరణించినట్లయితే వారికి శ్రాద్ధకర్మలు మరియు తర్పణాలు విడిచిపెట్టడానికి ఈ తిథి చాలా అనుకూలమైనది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, పిండ ప్రదానం చేయటం మరియు అన్నదానం చేయటం వలన పితృదోషాలు తొలగిపోతాయి మరియు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. పూర్వీకులు తృప్తి చెంది సంతానాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతారు. దశమి తిథికి విజయం అనే అర్థం కూడా ఉంది. ఈ రోజున చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. అందుకే ఈ రోజున ముఖ్యమైన పనులను ప్రారంభించటం లేదా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించటం శుభప్రదంగా భావిస్తారు. శక్తి మేరకు పేదలకు దానధర్మాలు చేయటం వలన ధనవృద్ధి జరుగుతుందని నమ్మకం. మార్గశిర బహుళ దశమి అనేది విష్ణు ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని, పితృకర్మల ద్వారా వంశవృద్ధిని మరియు శాంతిని పొందేందుకు అనువైన తిథి. ఇక వీడియోలోకి వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు వైవాహిక జీవితంలో కొంత మానసిక ఒత్తిడి ఉన్నా భాగస్వామితో మాట్లాడటం ద్వారా పరిష్కారమవుతుంది. వ్యాపారంలో ప్రతికూలతలు ఎదురుకావచ్చు. సహచరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పాత అప్పులు తిరిగి రావడంలో కొంత ఆలస్యమవుతుంది. నష్టాలను అంచనా వేయండి. కోపం మరియు ఆవేశం తగ్గించుకుని ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలలో తొందరపడకండి. లక్ష్మీదేవి స్తోత్రం పఠించటం వలన ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలం. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన విధంగా డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. అతిగా విలాసాల కోసం ఖర్చు చేయకుండా పొదుపుపై దృష్టి పెట్టండి. శుక్రుడికి సంబంధించిన తెల్లని వస్తువులు అనగా పంచదార లేదా బియ్యం లాంటివి దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ బంధాలలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో సానుకూలత ఉంటుంది. చిన్నపాటి పెట్టుబడులు లాభిస్తాయి. గతంలో ఇచ్చిన చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. కానీ పెద్ద అప్పుల కోసం ప్రయత్నించటం ఆలస్యం కావచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు గందరగోళం సృష్టించకుండా స్పష్టత పాటించండి.
విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు మీ మాట తీరుతో ఇతరులను ఆకర్షిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సృజనాత్మక రంగాల వారికి మరియు విద్యారంగంలో ఉన్నవారికి లాభదాయకం. మీ ప్రయత్నాలకు తగిన విధంగా ధనం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. భావోద్వేగాలను నియంత్రించుకుని ఆర్థిక నిర్ణయాలలో స్థిరంగా ఉండాలి. దుర్గాదేవిని పూజించి దీపారాధన చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలం. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుని అహంకారాన్ని తగ్గించుకోవాలి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదం. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. చిన్న వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. అతిగా ఆలోచించడం మానుకోండి. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. పక్షులకు లేదా ఆవులకు ఆకుపచ్చని ఆకుకూరలు తినిపించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈ రోజు జీవితంలో శాంతి సౌభాగ్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. ఖర్చు పెరిగినా ఆదాయం కూడా పెరుగుతుంది. డబ్బు రాక సక్రమంగా ఉంటుంది. భాగస్వామిని నిర్లక్ష్యం చేయకుండా వారి అభిప్రాయాలను గౌరవించండి. లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయటం చాలా శ్రేయస్కరం. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత లక్ష్యాలను సాధిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో రిస్క్ తీసుకునే ధైర్యం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందవచ్చు. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ధైర్యంగా ఉండాలి. దుర్గాదేవిని పూజించి శక్తి స్తోత్రాలను పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం తక్కువ. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. రహస్య శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. గురువుల ఆశీస్సులు తీసుకుని పసుపు రంగు వస్తువులు దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు స్నేహితుల నుండి మరియు సామాజిక జీవితంలో మద్దతు లభిస్తుంది. ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆశించిన లాభాలు లభిస్తాయి. పెద్ద పెట్టుబడులకు అనుకూలమైన రోజు. అతిగా పనిభారం పెంచుకోకుండా ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. శని స్తోత్రం పఠించడం లేదా పేదవారికి సహాయం చేయడం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు వృత్తిపరమైన విజయాలు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుండి ఆర్థిక సహాయం లేదా లాభాలు లభించే అవకాశం ఉంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. తండ్రి లేదా గురువుల ఆశీస్సులు తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు మరియు ప్రయాణాల ద్వారా డబ్బు రాక మెరుగుపడుతుంది. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండటం మంచిది. విష్ణువును ఆరాధించి దేవాలయాన్ని దర్శించుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకెవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.